అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా పండగని చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. నేను కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా చేసుకున్నాను. ఆ రామయ్య ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియోలో నేను ఈ శ్రీరామనవమి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే నవరాత్రులు అదే అమ్మవారి లలితా నవరాత్రులు చేసుకొని ఉంటే కనుక ఈ చివరి రోజైనా అమ్మవారికి ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి, ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంత కన్నుల పండగగా శ్రీరామనవమి పండగని నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. అదంతా కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా పూజ చేసుకుని వీడియోస్ క్లిప్స్ తీసుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ షేర్ చేయండి. మిగతా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిద్దాము. ఇంటి ముందైతే నిన్న నేను రాత్రి వేసిన సింపుల్ ముగ్గండి. నిన్న అమ్మవారిని రెడీ చేసుకొని అలంకరణ చేసుకొని అన్నీ అయ్యేసరికి చాలా అలసిపోయాను అనిపించింది, కానీ సింపుల్గా ముగ్గు వేసాను. ఇక మార్నింగ్ లేచి ఇల్లంతా మాప్ పెట్టేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ముందుగా వడపప్పు, వాటి కోసం పెసరపప్పు నానబెడుతున్నాను అనమాట. ముందుగా అన్ని పదార్థాలు వండేసుకొని అన్నీ రెడీ చేసుకొని పూజ దగ్గర కూర్చుంటే మనకి సులువుగా ఉంటుంది కదా పూజ. అందుకని చెప్పి నేనైతే మరీ ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేయలేదు. అన్నీ వండుకొని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చల్మిడి కోసం ఈ విధంగా కలుపుతున్నాను. బెల్లం పొడి వేసేసి చక్కగా పచ్చి చల్లిమిడి కొంచెం నెయ్యి కూడా వేసి ఈ విధంగా కలుపుకుంటే చాలా రుచిగాను ఉంటుంది. స్వామివారికి నివేదన చేయడమే కాకుండా మనం పిల్లలతో సహా ఇంట్లో ప్రసాదాన్ని తినగలము అని అంటే ఇలా చక్కగా శుచిగా నీట్గా ముఖ్యంగా వచ్చేసి రుచిగా చేసుకోవాలి కదా. అందుకని చెప్పి ఈ విధంగా పచ్చి చల్లిమిడిని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని చిన్న వెండి గిన్నెలో స్వామివారి ప్రసాదం కోసం పక్కన పెట్టేస్తున్నాను. అయితే పానకం కూడా మా ఇంట్లో విడిగా కూడా కొంచెం ఎక్కువే తాగుతాం మేము. అంటే ఏదో దేవుడి దగ్గర ఒక గ్లాస్ పానకం పెట్టామంటే అదే తాగము, ఇక ఎక్స్ట్రా కూడా కలుపుకొని పానకం అంత ఇష్టం అనమాట. ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నేను కానీ తాగుతూ ఉంటాము. గుళ్ళో ఎక్కడిచ్చినా తాగుతూ ఉంటాము. అందుకని చెప్పి ఇష్టం కదా అని కొంచెం ఈ మాత్రం గిన్నెతో కలిపాను అనమాట. కలిపేసి మళ్ళీ ఆ బౌల్లోనే పోసేసి దీంట్లోకి కొంచెం యాలకుల పొడి, అలాగే యాలకులు దంచి వేసాను 2, అలాగే వచ్చేసి మిరియాల పొడి వేసాను. కొంతమంది సొంటి ముక్క కూడా వేస్తుంటారు, నేను అదైతే మేము వేయను. ఈ 3 వేసాను అనమాట. వేసేసి చక్కగా పానకాన్ని కూడా కలిపి పక్కన పెట్టాను. మీరు ఉగాదికి నా వీడియో చూసిన వాళ్ళైతే కనుక ఉగాదికి నేను గ్రామదేవత అమ్మవారికి అనుకోకుండా పూజకి వెళ్ళటం ఇవన్నీ జరగటంలో నేను ఏవి పదార్థాలు వండలేదనమాట. ఉగాది పచ్చడి ఒకటే చేసి బొబ్బట్ల వరకు నైవేద్యం పెట్టాను. అందుకని ఈసారి శ్రీరామనవమికి పాయసము, అలాగే పులిహోర, ఒక పక్క పులిహోర తాలింపు కూడా వేగుతోంది. ఇవి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారి నవరాత్రి చివరి రోజు కాబట్టి అమ్మవారికి ఏదైనా తీపి కూడా నైవేద్యం పెడదాము అన్నట్టుగా ఇటు పులిహోరను పాయసము, అలాగే సేమియా పాయసము, అలాగే పులిహోర కూడా చేసుకున్నాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా తాలింపు వేసి కలిపేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఈసారి నేను వండింది ఈ శ్రీరామనవమికి ఇలా పులిహోర, అలాగే పాయసము, ఇక వచ్చేసి పచ్చి చలిమిడి, పానకం, వడపప్పు అందరు చేసుకునేదే. ఎక్స్ట్రాగా నేను చేసింది వచ్చేసి పాయసం, పులిహోర అనమాట, అంతే. ఇక అలాగే రైస్లోకి పాలకూర పప్పు, చారు. ఇవి నా వంట కూడా అయిపోయింది. వంట కూడా అయిపోయి ఇవన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టేశాను. నిన్న నైటే లాస్ట్ పడుకోబోయే ముందు గ్యాస్ దగ్గర అంతా తుడిచేసి ఈ విధంగా ముగ్గులు పెట్టి గ్యాస్ అంతా క్లీన్ చేశాను కాబట్టి ఇక వండినవన్నీ కూడా పక్కగా పెట్టేశాను. ఇక తర్వాత స్వామివారికి పిండి ప్రేమిదల కోసం ఇవి చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న బుట్టల్లాగా ఇలా చేసుకున్నాను. చేసుకొని గంధం అద్దేసి కుంకాన్ని కూడా ఈ విధంగా పెడుతున్నాను. ఈ అలంకరణ ఎప్పుడు కూడా మన మనసుకి బ్రైట్గా అనిపించడం కోసమే అని చెప్పచ్చు, మనకి నచ్చడం కోసమే అనవచ్చు. స్వామివారికి ఎలా మనం దీపం పెట్టినా ఓకే, మంచిగా మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారికి ఒక్క దీపం పెట్టినా కూడా అది ఆయనకే చెందుతుంది. నేను ఉన్నంతలో ఒక దీపం మీద శ్రీరామ అని రాసుకున్నాను. మిగతా 9 మొత్తం 9 దీపాలను చేసుకున్నాను. అవే కాకుండా ఇక్కడ మామూలుగా నామం పెట్టిన దీపాలేమో నిత్య పూజ చేసుకునే చోటకి ఒక 5 దీపాలు చేసుకున్నాను అనమాట. ఈ 9 వచ్చేసి పూజ సపరేట్గా పెట్టుకున్నా కదా పీఠం, అక్కడికి. ఈ 5 దీపాలేమో నిత్య పూజ దగ్గర. ఇక అలాగే మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత నా పళ్ళన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా శారీ అది కట్టేసుకొని ఇక ఇక్కడ స్వామివారికి పూలు అవన్నీ అలంకరిస్తున్నాను. కాగడమల్లి పూలన్నీ నేను ఏర్పాట్లు కూడా చూపించాను. పూలు చాలా తెచ్చుకున్నాను, విడి పూలు. ఆ కాగడమల్లి పూలనే దండలుగా కట్టుకున్నాను అనమాట. కట్టుకొని అందరికీ కూడా అవే వేసాను. విడిగా అసలు బయట పూలు అయితే చాలా రేట్లు చెప్పేశారు పండగకి. అందుకని ఆ కాగడమల్లె పూలే నేను కట్టుకున్నాను అనమాట, విడి పూలు తెచ్చుకుని. అలాగే అమ్మవారికి చిన్న పూల జడ చేసుకున్నానని చెప్పి చూపించాను కదా నేను ఏర్పాట్లలో. నేను చాలా బాగా అనిపించింది నాకైతే, ఫస్ట్ టైం అనమాట ఇలాగా అమ్మవారి పూల జడ కూడా. ఆ విధంగా అమ్మవారికి కొంచెం డబుల్ ప్లాస్టర్ పెట్టి అలా విగ్రహం దగ్గర స్టిక్ ఆన్ చేసి పెట్టేశాను. అలాగే నిన్న డెకరేషన్ కోసం పైన లలిత అమ్మవారికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి పెట్టాను అనమాట, ప్లాస్టిక్వి. అవి తీసేసి పక్కన పెట్టేసి ఒరిజినల్ పూలమాల ఒకటి వేశాను. ఇక వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. ఈ పూజ చేసుకోబోయే ముందు నిత్య పూజ దగ్గర నేను దీపారాధన చేసి అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ కూర్చున్నాము. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నప్పుడు నిత్య పూజ దగ్గర మానకూడదు. సో అందుకని చెప్పి నేను అక్కడ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. మొదటిగా మా హస్బెండ్ తులసి మాలలు అవి సమర్పిస్తున్నారు స్వామివారికి. తులసి దళాలు అవి నేను చదువుతున్నాను. అష్టోత్తరాలు, శ్రీరామ రక్ష స్తోత్రం, ఇవన్నీ కూడా గణపతి అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను.
తులసి మాలలు తెచ్చుకోలేదనమాట. అందుకనే విడిదళాలే తెచ్చుకొని అవి పూజ అనేది చేసుకున్నాను అనమాట నేను. ఇక్కడ సీతమ్మవారి అష్టోత్తరం ఇవి చదువుతుంటే, తను చదువుతుంటే నేనొచ్చేసి పూలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను. ఇలా ఇంకొకళ్ళు చదివే వాళ్ళు ఉంటే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే అది చూస్తూ చదువుకునే పని ఉండదు కాబట్టి ప్రశాంతంగా పూలన్నీ కూడా అమ్మవారి ముందు వేస్తూ కుంకుమ పూజ చేసుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నాను. మన లలితమ్మవారిని కూడా పెట్టుకున్నాను కదండి. లలిత నవరాత్రుల్లో చాలా చాలా నిండుగా అమ్మవారిని పెట్టుకున్నాను. నా అమ్మవారిని మీకు చూస్తే అర్థమవుతుందేమో, చాలా చాలా నిండుగా పెట్టుకున్నాను అనమాట. అక్కడ విగ్రహం కూడా పెట్టాను, అలాగే వెనకాల అలంకరణ చేసి పెట్టాను కదా. అక్కడ వచ్చేసి అమ్మవారికి పూలతోనూ అలాగే ఆల్రెడీ కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదా సీతమ్మవారికి. అలాగే పైన కూడా అమ్మవారికి లలితా సహస్రనామం, ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. పూజ అంతా అయిపోయి పిల్లలు కూడా పూజ దగ్గరే కూర్చున్నారండి. అంతా అయిపోయిన తర్వాత నేను వండిన పదార్థాలన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి ఇక్కడైతే మంగళహారతి అనేది ఇస్తున్నాను. ఈ మంగళహారతి కూడా రాముల వారిది ఉంటుంది కదా, అది పక్కన సిస్టంలో ప్లే చేసుకుని అది ఇచ్చాను అనమాట. చాలా బాగుంటుంది ఆ పాట. ఇక్కడ పాట పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు. మా ఇంట్లో ఈసారి శ్రీరామనవమి ఇంత కన్నుల పండగగా జరిగింది. పైన అమ్మవారు, కింద స్వామివారు, అలాగే గణపతి పూజ అంతా చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారికి కూడా మంగళహారతి అనేది ఇస్తున్నాను. అయితే మనకి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే గనక మనం వచ్చేసి ఇవాళ కదపద్దు, సాయంత్రం కూడా రేపు పొద్దున కూడా ఎలా కదపాలి అని అంటే రేపు ఉదయం కూడా ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా మనం ఏంటంటే ఉదయం పూజ చేసుకున్నాము అని అంటే సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేసి పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టి హారతి అనేది ఇవ్వాలి. ఇవాళ సాయంత్రం కూడా రేపు ఉదయం వచ్చేసి మళ్ళీ ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టి ఆ ప్రమిదలన్నీ తీసేయాలి. ఈవెన్ ఇవాళ సాయంత్రం కూడా దీపారాధన చేసినప్పుడు పొద్దున దీపారాధన ప్రమిదల్లో చేయకుండా వేరే ప్రమిదలో చేయాలి. నేను ఒకవేళ ఇత్తడివి ఏమైనా లేకపోతే మట్టి ప్రమిదలైనా పర్లేదు, వాటిలోనే చేయాలన్నమాట, పొద్దున వాడినవి కాకుండా. అలాగే రేపు ఉదయం కూడా ఈ ముందు రోజు పెట్టినవి ఏవైనా పూలు అవన్నీ కూడా పక్క నుంచి కొంచెం తీసేసుకుని అది నిత్య పూజా మందిరం దగ్గరైనా లేదా ప్రత్యేకంగా పెట్టి చేసుకున్నా కూడా ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ స్వామివారికి క్లుప్తంగా ఒక అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది. ఒక 2 పూలు పెట్టినా చాలు. పెట్టి మీరు ఇంకా ఎక్కువగా చేసుకోదలుచుకుంటే కనుక చేసుకోవచ్చు. అలాగా పెట్టి అప్పుడు స్వామివారికి పండు కానీ పాలు కానీ అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే కనుక ఏమైనా పెరుగన్నం కానీ ఇంకేదైనా స్వీట్ కానీ లేదా పాలు పండు ఇటువంటివి నైవేద్యం పెట్టేసి అప్పుడు మీరు ఏదైతే చిత్రపటం కానీ విగ్రహాలు కానీ పెట్టారో అక్కడ స్వామివారిని ఎత్తి 3 సార్లు కింద పెట్టేసి స్వామివారికి నేను స్క్రీన్ మీద వేసాను కదా మంత్రం, ఆ మంత్రం చెప్పుకుంటూ కూడా 3 సార్లు స్వామివారికి కదిలించి పెట్టారనమాట. అమ్మవారిని పెట్టుకుంటే అమ్మవారి మంత్రం కూడా వేశాను కదా, అలాగా ఆ అమ్మవారి మంత్రం కూడా వేశాను చూడండి స్క్రీన్ మీద. ఆ మంత్రాన్ని చదువుకుంటూ కూడా 3 సార్లు ఎత్తి కింద పెట్టేయాలన్నమాట. అప్పుడు ఉద్వాసం చెప్పినట్టు అవుతుంది. అదే దీపారాధన ఉండంగానే చేస్తే దీపారాధన కొండెక్కిన తర్వాత మనం అవన్నీ కూడా సర్దేసుకోవచ్చు. ఇంకా ఇంతటితో ఉద్వాసం చెప్పినట్టు అవుతుందన్నమాట. ఈ విధంగా ఉద్వాసం చెప్పి రేపు పూజాపీఠాన్ని కదుపుకోవాలి మనం. ఆ తర్వాత ఇక్కడ దైవదర్శనం కోసం గుడికి అనమాట. అయితే ఇంకా అప్పటికైతే ఇంకా జరుగుతూ ఉంది, కళ్యాణం అది జరుగుతూ ఉంది. అప్పటికే కొంత దేవుళ్ళు దానిలో మామూలుగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దర్శనం చాలామంది వస్తారు కదా, అదే ఇక్కడ మీకు యాడ్ చేశాను. ఇంకా తలంబ్రాల అక్షింతలు తెచ్చుకోవడం కోసం సాయంత్రం మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ చాలా చాలా నా ఇంట్లో శ్రీరామనవమి అయితే అమ్మవారి చివరి రోజు లలితా నవరాత్రులు నేను చాలా బాగా చేసుకున్నాను. మీరందరికీ కూడా ఆ రామయ్య ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలి, ఎటువంటి కష్టాలు లేకుండా మనందరం కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అలంకరణ మా ఇంటి శ్రీరామనవమి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ చెప్పండి. మీరు ఏదైనా ఫొటోస్ వీడియోస్ తీసుంటే నాకు కూడా షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.